హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న కన్నప్ప మూవీ నుంచి లవ్ సాంగ్ మీద అయితే లవర్స్ ఫొటోస్తో కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్ గానే క్రియేట్ చేసుకుంటారు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత అలక్మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 353 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ సాంగ్ లిరిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు స్టార్టింగ్ ప్లేస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 20.28 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ ఇసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా లాస్ట్కి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఫస్ట్ అయితే 2 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. రిమూవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 9.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఈ మోడల్స్ వెళ్ళి ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మధ్యలో ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫోటోని కొంచెం మధ్యలో అయితే సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 9.13 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని 20.28 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మోడల్స్ వెళ్ళి జూమిన్లో కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. దీన్ని కూడా మధ్యలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఇటు జరుపుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత ఈ 2 ఫోటో మీటర్ ట్యాబ్ వేసి ఈ కెమెరా ఆప్షన్ కిందకి అయితే తెచ్చుకోండి. కిందికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో వేవ్ అని సెర్చ్ చేయండి. వేవ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని మ్యాగ్నిట్యూడ్ దగ్గర వచ్చేయండి. మ్యాగ్నిట్యూడ్ దగ్గర వచ్చి 0.4 అయితే చేసుకోండి. 0.4 చేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, లాస్ట్లో వచ్చి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 2.00 అయితే తీసుకోండి. దీన్ని 2.00 చేసుకున్న తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 3.00 అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ ఇసి సర్చ్ బార్లో ఫేడ్ అని సెర్చ్ చేయండి. ఫేడ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ ఇసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇన్ దగ్గర వచ్చి 00 చేసుకోండి. ఈ అవుట్ దగ్గర వచ్చి 10 సెకండ్స్ అయితే చేసుకోండి. 10 సెకండ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి లైట్గా మీ ఫోటోకి తగ్గట్టు పెంచుకోండి. ఇలా ఎఫెక్ట్ 1% మాత్రమే పెంచుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్ వెళ్ళి కింద సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం మీ ఫోటో తగ్గట్టు పెంచుకోండి. పెంచుకున్న తర్వాత
ఈ 4 ఎఫెక్ట్ కాపీ అయితే తీసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత ఈ టైల్స్ ఓపెన్ చేసి కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు లిరిక్స్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు ఒక్కొక్క లిరిక్స్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీ ఫోటోకి తగ్గట్టు. ఇలా లిరిక్స్ మీకు కొంచెం పెద్దగా అయితే లిరిక్స్ మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇలా మీకు ఫోటోకు తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి 1 by 1. ఇలా 1 by 1 మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్లో ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు వీడియో అయితే ఇలా అయితే ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి కొంచెం మోటార్స్ వెళ్ళి జెడ్ మీద ట్యాబ్ చేసి జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకుంటే మీకు ఫోటో పైన అయితే వస్తుంది. ఇలా ఫోటో పైన అయితే వస్తుంది. ఇలా మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.